సో పెనోరమిక్ వ్యూ అమేజింగ్. దగ్గర నుండి ఎంత సైజో ఒకటిను దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఒక 7 అడుగుల హైట్ ఈ ఒక్క స్టోన్కి మధ్యలో ఉండే సిమెంట్ని రీప్రొడ్యూస్ అయితే చేయలేకపోయారు. సో ఏన్షియంట్ టెక్నాలజీ అది ఉంటే బాగుండేది. సో ఇప్పుడు మెయిన్ పిరమిడ్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో హలో ఫ్యామిలీ, ఇవాళ ఇంకో మార్నింగ్ గీజాలోని. సో ఇవాళ మార్నింగ్ ఏం చేద్దామంటే మనం పిరమిడ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేసే ముందు ఆయనకి రెడ్ హెడ్ డ్రెస్ వేయమని చెప్పాను. సో చూద్దాం. సో ఇది మొత్తానికి కట్టాడు. సో అది లుక్ ఇవాళ. సో హోటల్ పక్కనే ఉన్న వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇమ్మీడియట్గా వెళ్ళిపోవచ్చు ఈ కౌంటర్కి. సో ఇక్కడ £200 ఏదైనా ఎక్స్పెన్సివ్. సో పిరమిడ్లోకి ఎంటర్ అవ్వడానికి £200 టికెట్. సో నేనేం చేశానంటే ఇక్కడ టూట్స్తోని అంత కష్టపడడం కన్నా ఒక గైడ్ కమ్ అని తీసుకున్నాను. మీకు యూజువల్గా క్యామెల్ ఒక 30-minute రైడ్ క్యామెల్ కావాలంటే £50. అఫీషియల్ రేట్ ఏమో £50, కానీ మీకు £50కి రారు. £80, £100 అలా బేరం అనుకోవాలి. సో అది అరగంటకి. కానీ గైడ్కి ఒక £100, 150. దాని బదులు మీరు హోటల్లోనే చీప్ డీల్ వస్తే $20 లాగా మొత్తం చేసుకుంటే ఇక్కడ మీరు కష్టపడక్కర్లేదన్నమాట. అది విషయం. ఓకే, సో ఆల్ రెడీ ఫర్ ద టూర్. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. హార్స్ డ్రాన్ క్యారేజ్, లేకపోతే క్యామెల్. సో మా గైడ్ ఏం చెప్పాడంటే క్యామెల్ మీద వెళ్తే చాలా టైం పడుతుంది, మొత్తం అంతాను ప్రెషర్ ఉంటుంది. దాని బదులు హార్స్ క్యారేజ్ మీద వెళ్తే ఈజీగా ఉంటుంది. మనం ఆల్రెడీ క్యామెల్ అంతా సూడాన్లో అంతా తిరిగాం కాబట్టి, ప్లస్ స్లో కాబట్టి హార్స్ డ్రాన్ క్యారేజ్లో వెళ్ళిపోయి మొత్తం టూర్ అయిపోయాక క్యామెల్ మీద ఆ పెనోరమిక్ పాయింట్ నుండి ఫోటోలు తీసుకోవచ్చు అని ఆ ఐడియా నాకు నచ్చింది. సో ఓకే అని చెప్పాను. అదో క్యామెల్కి తినిపిస్తున్నాడు. సో ఇది ఈ క్యామెల్. సో మీ ఇష్టం అన్నమాట. మీకు హార్స్ కావాలంటే హార్స్ డ్రాన్ క్యారేజ్ అంటే గుర్రం బండి కావాలంటే గుర్రం బండి, లేదా క్యామెల్, మీ ఆప్షన్. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, మీరు చూసుకోండి. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇది మన హార్స్ క్యారేజ్. సో పైకి వెళ్ళిపోదాం. ఇంకా కెమెరా గోప్రో ఇంకా తీయొద్దన్నాడు, ఎందుకంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అని. సో అక్కడ తీద్దాం. ఓకే, రెడీ, లెట్స్ గో. సో ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా పానోరమా పాయింట్కి వెళ్ళిపోదాం అని. పానోరమా పాయింట్కి వెళ్ళి అక్కడ ఒక క్యామెల్ని తీసుకొని క్యామెల్ మీద ఫొటోస్ పోస్ట్ చేసి డెజర్ట్లో కొంచెం వాక్ వెళ్దామని. ఆ తర్వాత ఇండివిజువల్ పిరమిడ్స్కి ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం 9 పిరమిడ్లు ఉన్నాయి ఇక్కడ. 3 large, 6 small. ఓకే. Queen pyramid. Oh, queen. Okay. So 3 queen the front of yours. Okay. I see. సో ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మన గ్రేట్ పిరమిడ్. ఆ ముందున్న చిన్న 3 పిరమిడ్లు క్వీన్ రాణులకి. సో ఇది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కియోప్స్. ఓకే, సో గ్రేట్ సో కియోప్స్ని తెలుగు మన ఈజిప్షియన్లో కుఫు అంటారు. సో కుఫు అండ్ అది కాఫ్రే అంటే షెఫ్రే, మేకరిన్. The other 3 queen dogs, the 2 daughters and mother, wife, husband. Oh. So this is 3 wives and mother and daughter. No, 2 wives and mother. 2 wife and mother of Khufu. So ఈయన మెయిన్ కుఫు, ఈయన కుఫు. ఆయన కొడుకు కాఫ్రే కొడుకు కుఫు, కాఫ్రా, మంకారా. సో ఆయన గ్రాండ్స్ అన్నమాట. ఇది 166 meters హై. ఇది బిగ్గెస్ట్ పిరమిడ్. అది 131 meters హై. The last one 66 meters. అది 66 meters వచ్చినది. సో ఇది ఆల్మోస్ట్ మన 40+ స్టోరీ బిల్డింగ్ హైట్. 3000 సంవత్సరాల వరకు వరల్డ్లోని ఇది టాలెస్ట్ బిల్డింగ్ మాట. ఓకే, సో
సో ఈ పిరమిడ్లో ఈ గైడ్ చెప్పిన దాని ప్రకారం 35 లక్షల స్టోన్స్ ఉన్నాయి. ఆ చిన్న దానిలో 25 లక్షలు ఉన్నాయి. ఆ మిడిల్ దానిలో ఈచ్ పిరమిడ్ ఎక్కడైనా 2000 కేజీల నుండి ఒక్కొక్క రాయ 10 టన్నుల వరకు కూడా ఉన్నాయంట. అంటే 10,000 కేజీలు. సో 10,000 కేజీలు రాళ్ళేమో కింద, ఆ పైన అలా పైకి వెళ్తుంటే కొంచెం సగ్గుతుంది. సో మీరు ఆలోచించండి, అంటే 10,000 కేజీల స్టోన్ ఒకదాని మీద ఒకటి ఎలా పేర్చారు అని. తర్వాత వాటికి ఇంకో స్పెషల్ సిమెంట్ మోర్టర్ అని ఉంది. అది ఏంటో కనుక్కున్నారు కానీ అది ఎలాగా అని తయారు చేయలేకపోయారు. సో అది ఈ గ్రేట్ పిరమిడ్ విశిష్టత. గోప్రో ఓపెన్ చేశాను. ఇప్పుడు కెమెరా ఏమైనా పెద్ద ఉంటే అవి చూపించకుండా తీసుకొస్తే బెటర్, లేకపోతే దానికి మళ్ళీ చాలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు గోప్రో వాడుతున్నాను, మరి బెటర్ యాంగిల్ వస్తుందేమో చూద్దాం దీంతో. సో చూసారు కదా వెనకాలంతా అది గీజా సిటీ అండ్ కైరో సిటీ, మీకు మొత్తం పానోరామా ఇక్కడ నుంచి. ఇప్పుడైతే టెంపరేచరు చల్లగానే ఉంది, 10 డిగ్రీలు, 8 నుంచి 10 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంది. అందుకనే లోపల నేను ఒక వార్మర్ వేసుకొని మీద షర్ట్ వేసుకున్నాను. చలి అంటే యాక్చువల్లీ గుర్రం బండి మీద వెళ్తుంటే చలిగానే ఉంది. సో అందుకని అది వేసుకుంటే బెటర్. ఇది కానీ ఇదే బెస్ట్ సీజన్ రావడానికి. వింటర్లో, సమ్మర్లో చాలా చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా డిసైడ్ చేసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, మరీ డిసెంబర్, జనవరి అంటే ఇంకా చలి ఉంటుంది. సో ఫిబ్రవరి అయితే బెటర్ అనిపిస్తుంది నాకు, మరీ ఎండగా ఉండదు. ఆర్డినరీ రెగ్యులర్ జాకెట్తో మీరు సర్వైవ్ అయిపోవచ్చు, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు పానోరామా పాయింట్కి వెళ్తున్నాం చూడడానికి. సో ఇక్కడ పానోరామా పాయింట్కి వచ్చాం. ఈ పానోరామా పాయింట్ నుండి మీరు 3 బిగ్ పిరమిడ్స్, 6 స్మాల్ పిరమిడ్స్, 9 పిరమిడ్స్ చూడొచ్చు. ఇక్కడ క్యామెల్ హైర్ చేసుకొని డెజర్ట్లో కొంచెం క్యామెల్ మీద వ్యూస్ కోసం వెళ్దాం. చాలా విండిగా అయితే ఉంది. సో క్యామెల్ మీద ఉన్నాం మనం. సో ఇది మన క్యామెల్ మీద రైడ్. చూడండి పిరమిడ్స్ వ్యూ క్యామెల్ మీద నుంచి. బ్యూటిఫుల్లా, సూపర్. అసలు ఆ ఫీలింగ్ అయితే అసలు అమేజింగ్. డెజర్ట్లో మన సుడాన్లో కూడా చేశాను. సో ఈజిప్ట్ సిరీస్ తర్వాత సుడాన్ సిరీస్ కూడా పోస్ట్ చేశాను. సుడాన్లో కూడా అమేజింగ్ పిరమిడ్స్ ఉన్నాయి. మనకి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కూడా అయింది సుడాన్లో. సో ఈజిప్ట్ సిరీస్ ముగించాక మీకు సుడాన్ సిరీస్. సుడాన్లో కూడా ఈజిప్ట్లో మొత్తం 72 పిరమిడ్లే ఉన్నాయంట మొత్తం అంతా. సుడాన్లోని 1000కి మించి పిరమిడ్లు ఉన్నాయి. సో మీరు అర్థం చేసుకోండి ఎంత అమేజింగో సుడాన్. సో అది కూడా చేద్దాం మనం. క్యామెల్ మీద సవారీ. సో ఇది ఆ పానోరామా వ్యూ పాయింట్. మీకు ఈ చిన్న పిరమిడ్ కనిపిస్తుంది, హాఫ్ ఏ పిరమిడ్ కనిపిస్తుంది, కుఫూది వెనకాల దాగుంది, చూసారు కదా. ఇది సో క్యామెల్కి పాపం చాలా దురదగా ఉంది తెగ. అబ్బాస్, ఆల్రైట్, ఎస్. సో విగో. సో ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం మనం. చూసారు కదా ఆ పాయింట్లో ఎన్ని క్యామెల్స్ రెడీగా ఉన్నాయో. సో పానోరామా వ్యూ పాయింట్ నుండి వెనక్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను మీరు అంత ఎక్స్ట్రా పే చేయక్కర్లే. మీరు ఏం చేయొచ్చు అంటే మొత్తం కొంచెం పిరమిడ్స్ గురించి అంతా మీరు ఇంటర్నెట్లో చదువుకొని, అంటే మీకు కాస్త ఐడియా వచ్చేసాక మీరు టికెట్ ఓన్లీ 200 pounds తీసేసుకొని లోపలికి వచ్చేస్తే జస్ట్ 50 pounds, ఇంకా బేరం అడగలిగితే 80 pounds. సో 80 pounds కానీ 50 pounds కానీ ఒక 30 minutes రైడ్. అది అఫీషియల్ రేట్ 50 pounds అని మీరు అది చూపించవచ్చు. చూపించి 80 pounds అంటే $5 దగ్గర అక్కడికి వచ్చేసి లోపల ఇక్కడ పానోరామా పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇంకో 20-30 ఇచ్చేస్తే, 50 ఇచ్చేస్తే వాళ్ళు మీకు మొత్తం వ్యూ చూపించేస్తారు. అది చీపెస్ట్ వే మీరు పిరమిడ్స్ చూడడానికి. ఓకేనా? సో మీకు వీలైనంత నేను చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీకు ఈజీగా టిప్స్ అర్థమై ఉంటాయి. సో అది ఫాలో అయిపోండి. ఓకేనా? సో పానోరామిక్ వ్యూ అమేజింగ్ ఎంజాయ్ చేసాం. ఓకే. సో ఇప్పుడు మనం ఆ పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క స్టోన్ స్లాబ్ సైజ్ ఎంత ఉంది, ఎంత అమేజింగ్ ఒక్కొక్క స్టోన్ స్లాబ్ అని. బ్రో, వాట్స్ యువర్ నేమ్ బ్రో? Mahmood. And where do you live? I live in my village here. Very close? Front of the pyramid, yeah. So what do you do? Guide? Horseman, guide. Very nice, man. You're welcome. So not a lot of tourists now because of Corona? Not too much tourists this time, but Yeah. I hope you come next soon, month. soon. Yeah. Egypt is nice. What is the best time to visit Cairo? All the best. All No, but summer is very hot, right? Summertime like a season. Okay. Arabian people. Arabian people. Winter time Arab people. Arab people. I Inshallah. see.
So, but this time is good, February, March? This time is nice. Nice, yeah. Because not too hot, not too cold. Not too hot, not too cold. Egypt more safe. Safe, yeah. I love Egypt. I love Egypt too, man. I went to Tell the tourists you from Egypt. yeah, I went to Luxor, I went to Aswan. Beautiful. All the world, Alexandria. All the world yeah. is more nice. Hurghada, Sharm el Sheikh. Everywhere. I love Egypt, man. Welcome to Egypt. Welcome to Egypt. Yeah. Beautiful, beautiful place. Only pyramids kaadu Egypt loni. You're from where? I'm from India and America. Indian is nice. Yeah. సో American సో also సో nice. గుర్తుంచుకోండి, ఈజిప్ట్ అంటే ఓన్లీ గీజా పిరమిడ్స్ కాదు, అమేజింగ్ ప్లేసెస్ ఉన్నాయి. రెండు వరల్డ్లో 7 వరల్డ్ వండర్స్లో 2 ఇక్కడ ఉండేవి. అలెగ్జాండ్రియా లైట్ హౌస్ అది లేదు ఇప్పుడు, ద పిరమిడ్స్ ఆఫ్ గీజా. తర్వాత ఆస్వాన్ వెళ్తే అసలు నాకు అసలే వదలాలనిపించలే ఆస్వాన్. అక్కడ 2.5 days. Friend from Egypt. ఎస్ 2.5 days ఉన్నాను. చాలా నచ్చింది నాకు ఆ నైల్లో క్రూజ్ కానీ. ఒక అద్భుతమైన ఐలాండ్ చూసాం, గ్రీస్లో ఐలాండ్స్ ఎలా ఉంటాయో అలాగా ఆస్వాన్లో ఉన్నాయి. అవన్నీ మీరు చూద్దరు. కానీ ప్రస్తుతానికి పిరమిడ్ చూడండి. ఇది మన చిన్న పిరమిడ్. ఆయన మదర్, రాణి, డాటర్, ఆ 3 పిరమిడ్లు. ఇది అన్నిటికన్నా బాగా అందంగా కనిపించే పిరమిడ్. ఇది గ్రేటెస్ట్ పిరమిడ్ కాకపోయినా ఇది పిరమిడ్ ఆఫ్ కాఫ్రే, ఇంగ్లీష్లో షెఫ్రేన్ అంటారు. సో చూడండి, 2.5 million 2,50,000 స్టోన్ మొత్తం రాక్లు. గుర్రబండిలో వెళ్తున్నాము కాబట్టి షేకింగ్ ఉంటుంది. నాకు షేక్ అయింది, అది అయింది అని చెప్పండి. సో చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈచ్ ఆఫ్ ద పిరమిడ్స్కి వెళ్ళి ఆ స్టోన్ ఎంతెంత పెద్దగా ఉంది, ఆ సైజ్ ఏంటి అది చూద్దాం. ఓకేనా? సో గోప్రోతో రికార్డ్ చేస్తున్నాను. ఈ క్వాలిటీ మీకు కెమెరా కన్నా బెటర్గా ఉంటుందని ఐఎమ్ హోపింగ్. లెట్స్ సీ. You go to pyramid, touch the pyramid, no climb, not allowed climb. ఓ నో క్లైంబింగ్. No climb, not allowed. ఓకే. Okay? దే చేంజ్డ్ ఇట్ బిఫోర్ ఐ. No, it's not allowed. ఓకే. No climb. Assalamu alaikum. సో ఇది చిన్న పిరమిడ్ దగ్గరికి వచ్చాము మనం ఇప్పుడు. Are you waiting here, sir? No, I don't want to touch this. I will touch the other pyramid. Which pyramid? Those. Yeah, this is small. So, bro, 1 second. What is the hole in The there? hole you make a condition inside. The hole is for air condition. In condition here. So, it's for air passage. Yeah. సో ఆ పైన చూసారు కదా, ఆ పిరమిడ్ మొత్తం ఉన్నప్పుడు అక్కడ మీ గ్రూవ్లో ఉంది. ఆ గ్రూవ్లో ఏంటంటే అమేజింగ్ ఏంటంటే ఎప్పుడూ కూడా 20 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. సో ఫస్ట్ ఎయిర్ కండిషనింగ్ అన్నమాట. సో న్యాచురల్ ఎయిర్ కండిషనింగ్ 20 degrees అంటే ఎంత, 20 degrees అంటే 70 Fahrenheit అనుకుంటాను. సో 20 degrees సెంటిగ్రేడ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ 20 degrees Fahrenheit ఎప్పుడు సెంటిగ్రేడ్ టెంపరేచర్ రెగ్యులేట్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆటోమేటిక్ న్యాచురల్ ఎయిర్ కండిషనర్ కూడా పిరమిడ్స్ అన్నమాట. సో ఇది నా ఫేవరెట్ పిరమిడ్. ఇది గ్రేట్ పిరమిడ్ కాదు కానీ ఈ పిరమిడ్ చాలా అందంగా కనిపిస్తుంది నాకు. సో దానికే వెళ్తున్నాం రెండో పిరమిడ్కి. ద హార్స్ లుక్స్ హెల్దీ మ్యాన్, దట్స్ గుడ్. Horse is nice. Yeah. Nice kid. హార్స్ ఈజ్ హెల్దీ. Yeah. He's a good boy. యా. వాట్స్ హిస్ నేమ్? Bob Marley. బాబ్ మాలీ. Yeah. హార్స్ పేరు బాబ్ మాలీ అంటే. You are happy? యా. You can touch the stone here. Not allowed to come close to the pyramid. No touching. Not allowed. Bro, when I came 10 years back, I can go up. No. Now change? No, it's not allowed. ఇంతకుముందు నేను స్టోన్కి వెళ్ళి ఆ పైకి ఎక్కాను 3వ వరకు. ఇప్పుడు నాట్ అలౌడ్ అని చెప్తున్నాడు. మరి ఏమో అది దగ్గర నుంచి ఒక్కొక్కటి చాలా చాలా ఎత్తుమాట. అసలైతే ఒరిజినల్గా పై వరకు వెళ్ళొచ్చు మెట్లు ఎక్కి. అంటే చెప్పాను కదా మీకు 10 tons నుంచి 2 tons 10,000 kgs నుండి 2,000 kgs. ఒకసారి మళ్ళీ గూగుల్లో వెరిఫై చేద్దాం ఈయన చెప్పిన మాట అది. ఏది నిజమో ఏది కరెక్టో తెలియదు కానీ అట్లీస్ట్ 2 tons 3 tons అయితే నాకు గ్యారెంటీ తెలుసు. 2,000 3,000 kgs ఒక్కొక్క స్టోను. అవి 2.5 అంటే 25 లక్షల స్టోన్, 25 లక్షల ఇటుకలు ఎలా పేర్చారు అసలు. అమేజింగ్ కదా. టోటలీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఒక 3 స్టోన్స్ ఎక్కాను లాస్ట్ టైము. నా పని అయిపోయింది అనుకున్నా. అంత ఎత్తున్నాయి, చాలా కష్టం. ఐస్లాండ్లోని మనం రేక్యా ఏంటది
రేనిస్ జారా బ్లాక్ శాండ్ బీచ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కాను, అది కూడా చాలా కష్టమైంది కానీ అది అమేజింగ్ పిక్చర్ వచ్చింది. పిరమిడ్స్ ఎక్కుదాం అనుకున్నా కానీ కుదరలేదు ఈసారి, ఎందుకంటే మార్చేశారు రూల్స్. దగ్గరికి వెళ్తున్నాం, చూసారా దగ్గర నుండి ఎంత మ్యాసివ్ ఉన్నాయి స్టోన్స్ ఒక్కొక్కటిను. ఈ కిందవి 10 టన్నులు అంటే 10,000 కేజీలు అంట ఒక్కొక్కటి. చూసారు కదా, దగ్గర నుంచి చూద్దాం, దగ్గర నుండి ఎంత సైజు ఒక్కొక్కటిను. దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్ 6 feet హైట్ ఈ స్టోన్ ఒక్కటి, 6 అడుగులు కన్నా ఎక్కువ యాక్చువల్లీ. ఒక 7 అడుగుల హైట్ ఈ ఒక్క స్టోను. ఈ పైనుంచి చూసారా ఆ డెలికేట్గా మోటరు, ఆ మోటార్ ఏంటో ఆ మొత్తానికి మోటార్ చూడగలిగారు. చాలా రీసెర్చ్ చేశారు కానీ ఆ మోటార్ అంటే సిమెంట్, రాయికి మధ్యలో ఉండే సిమెంట్ని రీప్రొడ్యూస్ అయితే చేయలేకపోయారు. సో ఏన్షియంట్ టెక్నాలజీ అది ఉంటే బాగుండేది. సో వాళ్ళు ఏమంటారంటే ఇప్పటిదాకా మోడర్న్ మ్యాన్ అంటే ఈ సెంచరీలో ఇప్పుడున్న వాళ్ళు కావాలంటే ఇవి రీకన్స్ట్రక్ట్ చేయగలరు, చాలా 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 ఎక్స్పెన్సివ్ అవుతుంది, కాకపోతే టెక్నాలజీతో రీకన్స్ట్రక్ట్ చేయగలరు. కానీ 4,000 సంవత్సరాల క్రితం ఇది ఎలా క్రియేట్ చేశారో పెద్ద మిస్టరీ. అర్థమైందా? సో చూసారు కదా దగ్గర నుండి ఇంకా ముట్టాం. ఈ మధ్యలో 4,000 సంవత్సరాలు ఉందంటే అసలు చూసారు దగ్గర నుండి వ్యూ. ఆ పిరమిడ్, ఆ పెద్ద పిరమిడ్ ఒక హాఫ్ డిస్టెన్స్ ఎక్కాను, ఇప్పుడేమో మరి ఎక్కనివ్వట్లేదు. ఎక్కనిస్తే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. ఆల్రైట్, సో నా మిషన్ సఫలీకృతం అయింది అనుకుంటాను, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 సార్లు చూసేసాను. 20 ఏళ్ళ బ్యాక్, 10 ఏళ్ళ బ్యాక్, ఓన్లీ వ్లాగింగ్ కోసం. ఈజిప్ట్లో అసలు నాకు హోటల్లో వదిలి రావాలని లేదు, ఇది ఆల్రెడీ చూసేసాను, ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి డెఫినెట్గా వచ్చింది ఓన్లీ వ్లాగింగ్ కోసం. సో వెళ్దాం నడుస్తూ. చూసారు ఒక్కొక్క స్టోను, ఒక్కొక్క రాయ, అంటే ఎంత బరువు వదిలేశారు ఇవన్నీ. అసలు ఆ వ్యూ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఒక కార్నర్ నుండి పై వరకు చూపిస్తున్నా వ్యూ. చూసారు కదా, ఇలాగా మనకి 4 క్వాడ్రంట్స్ కనిపిస్తాయి, కానీ మీరు పైనుంచి చూస్తే 6 ఫసాడ్స్ కనిపిస్తాయి. ఫసాడ్ అంటే తెలుగులో ఏమంటారు, 6 ముఖాలు కనిపిస్తాయి. సో చూడండి దగ్గర నుండి అసలు ఒక్కొక్క స్టోను 2,000 కేజీలు ప్లస్ అంటే అసలు నమ్మకం కుదరట్లే. సో నిజంగా మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్, యాక్చువల్లీ మైండ్ బ్లోయింగ్ స్ట్రక్చర్. ఆ పైన మీరు చూసారు కదా కేసింగ్ మొత్తం అలాగా అలబాస్టర్తో మొత్తం డెకరేట్ చేసి ఉండేదంట, అది విషయం. సో ఇప్పుడు మెయిన్ పిరమిడ్కి వెళ్తున్నాం మనం, ద పిరమిడ్ ఆఫ్ ఖుఫు. సో క్యామెల్ నేను లాస్ట్ టైం క్యామెల్ హైర్ చేశాను. క్యామెల్ మీద అసలు రోజంతా పట్టింది. సో ఇదే బెటర్ యాక్చువల్లీ, ఈ గుర్రపాటి తీసుకొని క్యామెల్ మీద ఫోటోలకి వాటికి అయితే కొంచెం మినీ టూర్స్ చేసుకోవచ్చు, అది ఈజీ అవుతుంది. చూడండి ఇదైతే అంటే అదంటే కొంచెం ఇర్రెగ్యులర్ స్టోన్స్లా ఉన్నాయి, కాఫ్రే పిరమిడ్. ఈ పిరమిడ్ అయితే మాత్రం అసలు ఫెంటాస్టిక్గా అన్ని ఈవెన్ స్టోన్స్లా ఉన్నాయి, అందుకే నేను లాస్ట్ టైం ఎక్కాను. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ పిరమిడ్ కాఫ్రే పిరమిడ్, రెండో పిరమిడ్ అయితే ఇర్రెగ్యులర్ స్టోన్స్. ఇదైతే మొదట కట్టింది కాబట్టి గ్రాండ్ ఫాదర్ కియాప్స్ ఖుఫు పిరమిడ్ కాబట్టి ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్, ఈవెన్ సైజ్ వాల్స్తోని, ఈవెన్ సైజ్ స్టోన్స్తోని చాలా బాగుంది. సో ఒకసారి లోపల ఏముంది చూద్దాం, మీకు లోపల చూడాలని చాలా ఆసక్తిగా ఉంది కదా. సో లోపల కంటిన్యూస్గా 20 degrees సెంటీగ్రేడ్ మాత్రం
మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో ఫస్ట్ ఎయిర్ కండిషనర్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అది. సో లోపల చూద్దాం పైకి ఎక్కి. నో 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 బ్రో, బ్రదర్ ఐ డోంట్ వాంట్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, చూద్దాం పై దాకా వెళ్ళి ఎంట్రన్స్లోకి వెళ్ళి. అంతా పాపం సేల్స్ లేక జనాలు. సో గోప్రోతో షూటింగ్ చూద్దాం ఎలా ఉందో. అసలు రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు. రికార్డ్ అవ్వకపోతే నా పని అయిపోతుంది. నో Maybe later. నో బ్రదర్, Very cheap. ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్. సో ఇప్పుడు మెయిన్ పిరమిడ్స్ ఎక్కుదాం. సో అలా నాకు ఫోటో దొరుకుతుంది తెలియదు కానీ కొంచెం పైకి ఎక్కి చూపిస్తాను మీకు ఆ స్టోన్స్ ఎంత ఎత్తున్నాయని. ఈ మెట్లు లేకపోతే చూడండి, ఒక 5 stories ఎత్తు ఈ ఒక్క స్టోన్. ఏమేన్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ విత్ హిమ్, స్పీకింగ్ విత్ ద కెమెరా. చూసారు కదా ఒక్కొక్కటి ఎత్తు, స్టోన్లు ఎత్తు చూసారు కదా. సో ఇది పైదాకా వెళ్తున్నాం. సో ఒక స్టోన్ ఎత్తు 1 2 3 4 5 మెట్లు. ఆ రోజులో మెట్లు కూడా లేవు, మరి జనాలు ఎలా ఎక్కారో ఏంటో. సో ఇది చూసారు కదా దగ్గర నుండి వ్యూ. గుడ్ మ్యాన్, హౌ యూ? సో ఇప్పుడు మనం ఒక 4 స్టెప్లు పిరమిడ్ల పైన ఉన్నాం అన్నమాట. చూసారా ఈ హైట్ చూసారా? పడ్డామంటే ఇంకేముందా, దుమ్ములు కూడా మిగలవు. అంటే పెయిన్ఫుల్ డెత్ పడ్డామంటే అవడం తోసాడంటే ఇక్కడ నుంచి. సో ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఒక్కొక్క స్టోన్స్ చూడండి. సో టికెట్ చూడడానికి, సో టికెట్ మెయిన్ ప్రైస్ 400 pounds లోపలికి వెళ్ళాలంటే. తర్వాత మెయిన్ గేట్లోనే తీసుకోవాలంట. ఇంటర్నేషనల్ స్టూడెంట్ కార్డ్ ఉండాలి. 12 to 1 క్లోజ్డ్. నో కెమెరా ఇన్సైడ్ ద పిరమిడ్. సో పిరమిడ్ మీద కెమెరాలు కూడా తీయడం లేదు. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఎక్స్పీరియన్స్ అసలు. సో ఫర్బిడెన్ టు లై ఇన్సైడ్ ఆర్ టచ్ కింగ్స్ సార్కోఫాగస్, అంటే మెయిన్ కింగ్ సార్కోఫాగస్ కూడా అక్కడ ఉంది. 10 minutes ఇస్ ఇనఫ్ టు విజిట్ ద కింగ్స్ ఛాంబర్. సో కింగ్స్ ఛాంబర్ మెయిన్లోని 10 minutes కన్నా ఎక్కువ ఉండొద్దు అని చెప్పాడు. సో ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఇక్కడ మనం వెళ్తే ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ అన్నమాట. ఓకే, సో లోపలికి వెళ్దాం. ఇంకా ఆపేమన్నాడు, ఆపేస్తున్నా. సో లోపల మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఛాంబర్లు ఉన్నాయి, క్వీన్ ఛాంబర్ అండ్ కింగ్ ఛాంబర్. నాకు లేట్ అయిపోతుంది. సో కింగ్ ఛాంబర్ అయితే డెఫినెట్గా చూద్దాం. ఇప్పుడు మనం ఈ షాఫ్ట్లో వెళ్తున్నాం. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఈ మెట్లలాగైతే లేవు. మనం కింద పిరమిడ్ నుండి ఆల్మోస్ట్ మిడ్ లెవెల్ దాకా పైకి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ రైలింగ్స్ లేకపోతే ఆ చిన్న సందులో ఇంతకుముందు ఎలా వెళ్ళారో అర్థం చేసుకోండి. సో లోపలంతా సాలిడ్ 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 స్టోన్ ఉంది. సో ఫస్ట్ వచ్చే ఛాంబర్ క్వీన్స్ ఛాంబర్. సో మనం డైరెక్ట్గా కింగ్స్ ఛాంబర్కి వెళ్ళిపోదాం టైం సేవ్ చేయడానికి. బయటను చూసాం కదా ఎన్ని లక్షల కేజీలు ఉన్నాయో పైన. ఆ లోపల మనం ఉన్నాం. అంటే 4000 సంవత్సరాలు కొన్ని లక్షల 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 కేజీలని అలా బ్యాలెన్స్ చేస్తూ లోపల ఫైన్ ఎడ్జెస్ గ్రనైట్తోని షాఫ్ట్లు క్రియేట్ చేసి అసలు ఎలా చేశారో ఏం చేశారో ఇప్పటికీ వరల్డ్ వండర్ అంటే వరల్డ్ వండర్. అంటే దీంతో కంపేర్ చేస్తే మీకు తాజ్మహల్ కానీ మాచు పిచ్చు కానీ కలోజియం కానీ ఒకసారి ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేశాక నథింగ్ అనిపిస్తుంది యాక్చువల్లీ.
సో మిడ్ లెవెల్లో సెంట్రల్ ఆస్పెక్ట్ ఏంటంటే కింగ్స్ ఛాంబర్. ఆ కింగ్స్ ఛాంబర్లో ఒక సార్కోఫాగస్ అంటే ఒక ఓపెన్ కాఫిన్ లాగా ఒకటి ఉంటుంది, దానికి వెళ్దాం. సో మొత్తానికి మెయిన్ కింగ్స్ ఛాంబర్లోకి వచ్చాను. ఇక్కడ మాత్రం నేను వాయిస్ ఓవర్ వదులుతున్నాను, ఎందుకంటే అక్కడ చాలా రీసౌండ్ వస్తుంది. రికార్డ్ చేస్తే విపరీతమైన రీసౌండ్ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కింగ్స్ ఛాంబర్ అన్నమాట. ఈ లోపల సార్కోఫాగస్ అని చెప్పాను కదా, ఈ సార్కోఫాగస్ మాత్రం ఉంది. సో అది టూంబా కాఫిన్ అని ఎవరికి తెలియదు, సాలిడ్ గ్రానైట్తో ఉంది సార్కోఫాగస్. దీన్నే కింగ్స్ ఛాంబర్ అంటారు. చుట్టుపక్కల ప్రతిదీ 70,000 కేజీల స్టోన్లు. సో జనాలు ఏమంటారంటే ఈ ఛాంబర్ ముందే కట్టేసి దాని చుట్టూరు పిరమిడ్ పేర్చారు అని ఒక స్కూల్ ఆఫ్ థాట్. సో ఏదేంటో మనకు తెలీదు. మొత్తానికి మీరైతే కింగ్స్ ఛాంబర్ చూసేశారు. సో మనం సెంటర్ ఏరియా, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద పిరమిడ్లో ఉన్నాం, అది కింగ్స్ ఛాంబర్. వెనక్కి వెళ్ళిపోయే టైం వచ్చింది. సో వెనక్కి వెళ్ళిపోదాం. శుక్రం రైట్ దిగుదాం. అసలు ఈ మెట్లు లేకపోతే అసలు ఎలా దిగుతామో ఆలోచించండి. అసలు ఏంటిది? రైట్, అమేజింగ్ టైం. ఎలా దిగుతాం ఇది? ఒక సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోదాం. దగ్గర నుంచి మీకు వ్యూ చూపిస్తున్నా. ఒక్కొక్క స్టోన్ చూడండి. ఆ సెకండ్ పిరమిడ్ కన్నా ఇది కొంచెం నీట్గా ఉంది. అవి బండలు పెంచేసినట్టుంది. సో కూఫు గారి అమేజింగ్ పిరమిడ్. సో మనం ఎక్కడైతే పైకి ఎక్కామో చూసారు కదా, మీకు తెలుస్తుంది. మన అన్ని మెట్లు అంటే మొత్తం 30-40 మెట్లు ఎక్కితే ఆ మాత్రం హైట్కే వచ్చాం అంతే. సో ఇంకా ఎంత ఎత్తుందో చూడండి. అదంతా ఎలా కట్టారు 27లోని. తాజ్మహల్ 1600స్లో కడితేనే పెద్ద వరల్డ్ వండర్ అంటారు. ఇది దానికి 3000 సంవత్సరాల క్రితం, 3500 సంవత్సరాల క్రితం. కాబట్టి తాజ్మహల్తో కంపేర్ చేసుకుంటే ఒకసారి ఇది ఎంత అమేజింగో ఊహించుకోండి. సో గైస్, మీకు పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ మొత్తానికి చూపించాను. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రతి వీడియోలో నేను చెప్పినట్టు ప్రపంచం నలుమూలల నుండి తెలుగులో ఎవరో చూపించినన్ని దేశాలు మీకు చూపిస్తాను. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. లైక్ చేయకపోతే నోటిఫికేషన్స్ రావట్లేదు. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, బ్రో నోటిఫికేషన్స్ రావట్లేదని. ఎందుకంటే మీరు వీడియో లైక్ చేయకపోతే నోటిఫికేషన్స్ రావు. తర్వాత మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి. తెలుగులో నేను ఇప్పటిదాకా ఈజిప్ట్ పిరమిడ్స్ వీడియోలు చూడలేదు, హిందీలో ఇంగ్లీష్లో ఉన్నాయి. సో ప్రాబబ్లీ ఇది బాగా హెల్ప్ అయింది మీ అందరికీ. పిరమిడ్స్ దగ్గర నుండి అవగాహన వచ్చిందని అనుకుంటాను. సో మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసారా మ్యాసివ్ పిరమిడ్. సో గైస్, ఇప్పుడు లాస్ట్ పాయింట్ స్ఫింక్స్కి వెళ్దాం. వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఈ నెక్స్ట్ పార్ట్ ఇక్కడ నుండి ఇంకో మిగతా క్లిప్ నెక్స్ట్ వ్లాగ్కి యాడ్ చేసి చూపిస్తాను. సో గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.